భారత రాజకీయ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేశారో అదే రకమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని రాష్ట్రం లోపల కూడా ఏర్పాటు చేశారు. మనకి కేంద్రంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో రాజ్యాధినేతగా నామమాత్ర సార్వభౌమాధికారిగా రాష్ట్రపతి, ప్రభుత్వాధినేతగా వాస్తవ కార్యనిర్వహణ అధికారిగా ప్రధానమంత్రి అనేటువంటి పదవుల్ని కేంద్రంలో ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేశారో రాష్ట్రంలో కూడా అదే తరహా పార్లమెంటరీ తరహా విధానాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాధినేతగా లేదా వాస్తవ కరుణాధికారిగా ముఖ్యమంత్రి, అతని యొక్క మంత్రిమండలి, రాజ్యాంగ అధిపతిగా మనకి రాష్ట్రపతి నియమించబడినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యక్తిగా గవర్నర్ అధికారాలు చలాయించడం జరుగుతుంది. అంటే కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటువంటి ప్రభుత్వ విధానం. అట్లాగే కేంద్రంలో పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ ఏర్పాటు చేస్తే రాష్ట్రం లోపల విధానసభ, విధాన పరిషత్ ఏర్పాటు చేశారు. అయితే అన్ని రాష్ట్రాల్లో ద్విసభ విధానం లేదు. కేవలం 29 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలలో మాత్రమే మనకి ద్విసభ విధానం అనేది పనిచేస్తుంది. అయితే కేంద్రంలో ఏ విధంగా అయితే ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాష్ట్రపతి, అట్లాగే రాష్ట్రంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాష్ట్ర పరిధి లోపల, రాష్ట్ర భూభాగం లోపల గవర్నర్ ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణాధికారిగా అధికారాలు చలాయించడం జరుగుతుంది. గవర్నర్ కూడా ఇక్కడ నామమాత్ర అధికారి. రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలన్నీ కూడా గవర్నర్ పేరు మీదగానే కొనసాగుతాయి. కానీ మొత్తం అధికారాలు చలాయించేది మాత్రం ఎవరు అంటే ముఖ్యమంత్రి, మంత్రిమండలి మొత్తం అధికారాల్ని చలాయించడం జరుగుతుంది. ఈ విధంగా కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే తరహా పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలని మన దేశం లోపల ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం, ఎక్కడ కూడా రాజ్యాంగంలో పార్లమెంటరీ ప్రభుత్వం అనే పదం ఉపయోగించబడలేదు, సమైక్య అనేటువంటి పదం కూడా ఉపయోగించబడలేదు. కానీ భారత రాజకీయ వ్యవస్థ లోపల మనకి సమైక్య లక్షణాలు ఉన్నాయి, పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు ఉన్నాయి. ఈ 2 రకాలైనటువంటి లక్షణాలతో పాటు ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు కూడా మన యొక్క రాజకీయ వ్యవస్థ లోపల కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి రాష్ట్ర పరిధిలో 29 రాష్ట్రాల్లో లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాల్లో గవర్నర్లు ముఖ్యమైనటువంటి కరుణాధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. గవర్నర్ ఒక్కరే కాకుండా గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి, మంత్రిమండలి రాష్ట్ర పరిధి లోపల ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలు చలాయించడం జరుగుతుంది. ఇక రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంకి ఏ రకమైనటువంటి అధికారాల్ని, విధుల్ని కల్పించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. మనకి భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 152 నుండి 237 వరకు గల అధికరణాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం, పదవీ విధానాలను గురించి తెలియచేస్తుంది. అంటే 6వ భాగం లోపలనే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుస్తున్నాయి. రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి అనే వ్యవస్థలు కలవు. భారత్లోని రాష్ట్రాలలో పార్లమెంటరీ విధానం అనేది అనుసరిస్తున్నాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, రాష్ట్ర పరిధి లోపల ముఖ్యమైనటువంటి కరుణాధికారి గవర్నర్, గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి, అతని యొక్క మంత్రిమండలి మొత్తం అధికారాల్ని చలాయించడం జరుగుతుంది. ఇక 152వ అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వచనం గురించి తెలియచేస్తుంది. ఈ ఆర్టికల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని చేర్చలేదు. ఎందుకంటే 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలకి 152వ అధికరణం వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రం 370వ అధికరణం అనేది వర్తిస్తుంది. రాష్ట్రం యొక్క పరిధి లోపల ముఖ్య కార్యనిర్వహణ అధికారి గవర్నర్. కాబట్టి రాజ్యాంగంలోని 6వ భాగం నందు 153 నుండి 167 వరకు గల అధికరణాలు గవర్నర్ వ్యవస్థల గురించి, గవర్నర్ యొక్క అధికారాల గురించి,
గవర్నర్ యొక్క విధుల గురించి మనకు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. కాబట్టి 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ప్రకారం ఒక వ్యక్తి 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించవచ్చు. ఉదాహరణకి మీరు తీసుకోండి, 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్. ఇప్పుడు 2 రాష్ట్రాలకు కూడా ఆయనే గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, 2 రాష్ట్రాలకి గవర్నర్లుగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి సాధారణంగా ఇంత గతంలో ఉన్నటువంటి కొంజేటి రోషయ్య గవర్నర్గా ఉన్నటువంటి రోజుల్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా, తమిళనాడుకు గవర్నర్గా, 2 రాష్ట్రాలకి గవర్నర్గా ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి సంఘటన ఉంది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఇన్ఛార్జి గవర్నర్గా వ్యవహరించవచ్చు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సాంప్రదాయంగా చెప్పవచ్చు. ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్రంలో కార్యనిర్వహణాధికారి గవర్నర్కు, కార్యనిర్వహణాధికారాలు గవర్నర్కి సంక్రమిస్తాయి. అంటే రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణాధికారి గవర్నర్. కాబట్టి గవర్నర్ రాష్ట్రాధినేత, గవర్నర్ రాష్ట్రంలో ప్రథమ పౌరుడు, గవర్నర్ రాష్ట్రంలో ప్రధానమైన కార్యనిర్వహణ అధికారి. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్కు పాలనలో సహకరించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి మంత్రిమండలి గవర్నర్కి సలహాలని అందించడం జరుగుతుంది. గవర్నర్ నియామకం గురించి తీసుకుందాం. ఆర్టికల్ 155, ఆర్టికల్ అంటే మనం ప్రకరణం అనొచ్చు, అధికరణం అనొచ్చు, నిబంధన అనొచ్చు. కాబట్టి 155 ప్రకారం గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా గవర్నర్ని నియమించేటువంటి అధికారం ఎవరు అంటే మనకి రాష్ట్రపతి గవర్నర్ని నియమిస్తారు. ఈ గవర్నర్ నియామక విధానాన్ని కెనడా రాజ్యాంగం నుండి గ్రహించారు. కెనడా రాజ్యాంగం నుండి గ్రహించడంతో పాటు ఇంకోటి ఏమిటి అంటే గవర్నర్ వ్యవస్థను మాత్రం 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గ్రహించారు. కెనడా రాజ్యాంగ పద్ధతి 1935లోకి కెనడా రాజ్యాంగ పద్ధతిని గ్రహించారు. మళ్ళీ 1935 పద్ధతే భారతదేశం లోపల అమలు చేయడం జరుగుతుంది. అయితే సాధారణంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రానికైనా గవర్నర్ని నియమించే ముందు ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని సంప్రదించడం ఒక ప్రజాస్వామిక సాంప్రదాయం. ఇది ఒక సాంప్రదాయం. కాబట్టి రెండో సాంప్రదాయం ఏమిటి అంటే ఏ రాష్ట్రానికైతే గవర్నర్ని నియమిస్తాలో ఆ రాష్ట్రానికి చెందని వ్యక్తిని గవర్నర్గా నియమించాలి. అంటే ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా నియమించాలనుకున్నప్పుడు తెలంగాణ వ్యక్తిని కాకుండా మనకి వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని గవర్నర్గా నియమించాలి. వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని గవర్నర్గా నియమించేటువంటి సందర్భం లోపల ముఖ్యమంత్రితోటి చర్చించి ముఖ్యమంత్రి యొక్క అభిప్రాయం తెలుసుకొని గవర్నర్ని నియమించాలి అనేటువంటి ఒక సాంప్రదాయం అనేది భారతదేశం లోపల కొనసాగుతూ ఉంది. అంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్రం యొక్క గవర్నర్గా నియమించవద్దు, మిగతా రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళని నియమించాలి అనేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ఇక రాష్ట్రపతిని సాధారణంగా గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తాడు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ప్రధానమంత్రి కోరుకున్న వ్యక్తి, ప్రధానమంత్రి ఎవరినైతే గవర్నర్గా నియమించాలనుకుంటారో వాళ్ళని సాధారణంగా గవర్నర్గా నియమించడం జరుగుతుంది. ఇక గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అంటే ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. గవర్నర్ పదవిని బంగారు పంజరంలో రామచిలక వంటిదని అభివర్ణించింది సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు కూడా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆమె పనిచేసి కాబట్టి ఒక బంగారు పంజరంలో ఉండేటువంటి రామచిలక లాంటిది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పాడు. అయితే 5 సంవత్సరాలు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా కూడా గవర్నర్ యొక్క పదవిని పొడిగించవచ్చు. రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతారు.
గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. రాష్ట్రపతి గవర్నర్ను రీకాల్ చేసి మధ్యలోనే తొలగించవచ్చు. అయితే రాష్ట్రపతిని గవర్నర్ని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. అట్లాగే అతని విశ్వాసం పొందినటువంటి వ్యక్తిని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పొడిగించవచ్చు, లేదా అతని పదవీ కాలాన్ని పెంచుకుంటూ పోవచ్చు. కాబట్టి ఆ విధంగా పెంచవచ్చు, మధ్యలో తొలగించవచ్చు. మధ్యలో తొలగించేటువంటి అధికారం కానీ, రాజీనామా చేయమని కోరే అధికారం కానీ రాష్ట్రపతికి ఉంది. అర్హతలు 157 అధికరణం ప్రకారం గవర్నర్ పదవికి అర్హతలు ఏమిటి అంటే, భారతీయ పౌరుడై ఉండాలి 1. 2, 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలలో ఉద్యోగిగా ఉండరాదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అయి ఉండరాదు. ఇవి లేనటువంటి వ్యక్తిని ఎవరినైనా సరే రాష్ట్రపతి గవర్నర్గా నియమించవచ్చు. ఇక జీతభత్యాలు ఆర్టికల్ 158 ప్రకారం గవర్నర్ యొక్క జీతభత్యాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. గవర్నరే కాదు, మనకి కేంద్ర రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, ఇతర న్యాయమూర్తులు కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ, ఇతర న్యాయమూర్తులు కానీ, గవర్నర్లు కానీ, లెఫ్టినెంట్ గవర్నర్లు కానీ, వీళ్ళ వేతనాలన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారు అంటే సుప్రీంకోర్టు, పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. గవర్నర్ యొక్క జీతభత్యాలను రాష్ట్ర సంఘటిత నిధుల నుండి చెల్లిస్తారు, అంటే స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ అని చెప్తాం. అట్లాగే ప్రస్తుత గవర్నర్కి నెల జీతం ఎంత అంటే 1,10,000 రూపాయల జీతం వస్తుంది. ఒక వ్యక్తి 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల గవర్నర్గా వ్యవహరిస్తే రాష్ట్రపతి సూచన మేరకు ఆ రాష్ట్రాలు సమాన నిష్పత్తిలో జీతభత్యాలు చెల్లిస్తాయి. ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల యొక్క గవర్నర్ నరసింహన్ 2 రాష్ట్రాలకు ఆయన గవర్నర్గా వ్యవహరిస్తారు. ఆయన జీతభత్యాలు కానీ, ఆయనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా 2 రాష్ట్రాలు కూడా చెల్లించడం జరుగుతుంది. గవర్నర్ నివాసమును రాజ్భవన్ అంటారు. కాబట్టి మనకి ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నర్ నివాస భవనం ఉంటుంది. ఆ గవర్నర్ నివాస భవనాన్ని రాజ్భవన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నివాసం మాత్రం చిత్తూరు జిల్లాలోని హార్సీ హిల్స్లో కలదు. దీనిని గవర్నర్ బంగ్లా అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ యొక్క అధికార నివాస భవనం రాజ్భవన్. రాజ్భవన్తో పాటు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి హార్సిలీ హిల్స్ అనేటువంటి ప్రాంతాల లోపల గవర్నర్ బంగ్లా అనేటువంటి బంగ్లా ఉంది. ఆ గవర్నర్ బంగ్లాని కూడా ఆయన యొక్క నివాస భవనంగా పేర్కొంటారు. ప్రమాణ స్వీకారం ఆర్టికల్ 159 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. నియమించేది రాష్ట్రపతి. రాష్ట్రపతి నియమిస్తే ప్రమాణ స్వీకారం చేస్తుంది ఎవరితోని అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ యొక్క అధికారాలు, విధులు తీసుకున్నట్టయితే మనం ప్రధానంగా గవర్నర్ యొక్క అధికారాలని, విధుల్ని 2 రకాలుగా పేర్కోవచ్చు. 1 సాధారణ అధికారాలు, 2 విచక్షణాధికారాలు అని చెప్పి మనం 2 రకాలుగా పేర్కోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏమిటి అంటే గవర్నర్ని గురించి సంక్షిప్తంగా మనం తీసుకుందాం. రాష్ట్రం ముఖ్య కార్యనిర్వహణ అధికారి గవర్నర్. గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్ని పదవీ ప్రమాణ స్వీకారం చేయించేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. గవర్నర్ యొక్క అధికార నివాస భవనం రాజ్భవన్. ప్రతి రాష్ట్ర రాజధానిలో రాజ్భవన్ అనేటువంటిది ఉంటుంది. రాష్ట్రం యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి గవర్నర్. గవర్నర్ యొక్క నెలకు జీతం 1,10,000 రూపాయలు గవర్నర్కి నెలకి జీతం ఉంటుంది. గవర్నర్కి పరిపాలనలో సలహా ఇవ్వడానికి మనకి ముఖ్యమంత్రి, మంత్రిమండలి అనేది గవర్నర్తో పాటు రాష్ట్రంలో పనిచేసేటువంటి ఓ ముఖ్యమైనటువంటి కార్యనిర్వాహక వర్గంగా చెప్పచ్చు.
ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడేటప్పుడు ఆ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని గవర్నర్గా నియమించకూడదు అనే సాంప్రదాయాన్ని మనం భారతదేశం లోపల పాటిస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఏ రాష్ట్రానికైతే గవర్నర్ని నియమిస్తారో ఆ గవర్నర్ని నియమించే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని భారతదేశంలో పాటించడం జరుగుతుంది. కాబట్టి కేంద్రంలో ఏ విధంగా అయితే రాష్ట్రపతి రాజ్యాధినేత, రాష్ట్రం లోపల కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతి రాష్ట్ర పరిధి లోపల గవర్నర్ అని చెప్పచ్చు. ఇక గవర్నర్కి చెందినటువంటి మనకి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా, నామమాత్రమైనటువంటి అధికారిగా రాష్ట్ర పరిధి లోపల అధికారాలు చెలాయిస్తాడు. ఇక గవర్నర్ అనేటువంటి పదవిని మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే కెనడా రాజ్యాంగం నుంచి గవర్నర్ పదవిని స్వీకరించాం. అట్లాగే 1935 భారత రాజ్యాంగ చట్టం లోపల కూడా మనకి ఈ గవర్నర్ పదవికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. కాబట్టి 1935 యాక్ట్ ఒకటి, రెండోది ఏమిటి అంటే కెనడా రాజ్యాంగ సాంప్రదాయం. ఈ రెండు పద్ధతుల్ని ఆధారంగా చేసుకొని మనం భారతదేశం లోపల ఈ గవర్నర్ల వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా ఏమని చెప్పచ్చు అంటే గవర్నర్ 5 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నికవుతాడు. 5 సంవత్సరాల లోపు రాజీనామా కోరవచ్చు రాష్ట్రపతి, రాజీనామా చేయవచ్చు, లేదా ఆయన రాజీనామా చేయమని చెప్పి ఉంచవచ్చు, అతని పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. ఒక వ్యక్తిని అంటే ఒక గవర్నర్ని 2 రాష్ట్రాలకి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా నియమించేటువంటి సాంప్రదాయం కూడా భారతదేశం లోపల కొనసాగుతూ ఉంది. గవర్నర్కి చెందినటువంటి అధికారాల్ని మనం ప్రధానంగా సాధారణ అధికారాలని, విచక్షణ అధికారాలని 2 రకాలైనటువంటి అధికారాలుగా పేర్కొంటున్నాం. ముందుగా ఏం తీసుకుందామంటే సాధారణ అధికారాల గురించి తీసుకుందాం. సాధారణ అధికారాల లోపల ఒక ముఖ్యమైనటువంటి అధికారం ఏమిటి అంటే కార్యనిర్వహణ అధికారం. కాబట్టి కార్యనిర్వహణ అధికారం అంటే ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్రంలోని సమస్త పాలన గవర్నర్ పేరు మీద నిర్వహించబడుతుంది. అతను రాష్ట్ర ప్రథమ కార్యనిర్వహణ అధికారి. కాబట్టి రాష్ట్రంలో మొత్తం కార్యనిర్వహణ గవర్నర్ పేరు మీదనే కొనసాగుతుంది. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్కి సహకరించుటకు ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి, మంత్రిమండలి మనకి సాధారణ ఎన్నికల ద్వారా అధికారంలోకి వస్తారు. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు గవర్నర్కి ప్రధానమైనటువంటి సలహాదారులుగా పనిచేస్తూ గవర్నర్కి పరిపాలన లోపల సలహాల్ని అందజేస్తూ ఉంటారు. ఆర్టికల్ 164(1) ప్రకారం విధానసభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు మంత్రిమండలిని గవర్నర్ నియమిస్తారు. ఇది కార్యనిర్వహణ అధికారాల లోపల ఓ ముఖ్యమైనటువంటి అధికారం. కాబట్టి ముఖ్యమంత్రిని నియమించడం కానీ లేదా ముఖ్యమంత్రి యొక్క సలహా పైన ఇతర మంత్రులందరినీ కూడా నియమించడం జరుగుతుంది. గవర్నర్ల యొక్క నివాసాలైన రాజ్భవన్ మధ్యాహ్న భోజనశాలగా వర్ధిల్లుతున్నాయని వ్యాఖ్యానించినటువంటి వారు భోగరాజు పట్టాభి సీతారామయ్య. కాబట్టి భోగరాజు పట్టాభి సీతారామయ్య అభిప్రాయం లోపల గవర్నర్ల యొక్క రాజ్భవన్ మధ్యాహ్న భోజనశాలగా వర్ధిల్లుతుంది అనేటువంటి ఒపీనియన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఆర్టికల్ 165 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన న్యాయ సలహాదారైన అడ్వకేట్ జనరల్ని నియమిస్తాడు. కాబట్టి మొదలు ముఖ్యమంత్రిని, మంత్రిమండలిని, 2 అడ్వకేట్ జనరల్ని నియమించడం జరుగుతుంది. ఇక 316(1) అధికరణం ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు నియమిస్తాడు. కాబట్టి మనం టీపీఎస్సీ అంటాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అట్లాగే ఆర్టికల్ 243(1) ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ని, సభ్యుల్ని అందరినీ కూడా నియమిస్తారు. ఇక ఆర్టికల్ 243(1) ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమిస్తారు. కాబట్టి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దాదాపు ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి అధికారిని నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా సెషన్స్ కోర్టు జడ్జీలను నియమిస్తారు గవర్నర్. అట్లాగే రాష్ట్ర లోకాయుక్త చైర్మన్ను, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ను నియమిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ నియామకాలన్నీ ముఖ్యమంత్రి సలహా మీద చేస్తారు. అసలు వాస్తవం గురించి మాట్లాడాలి అంటే ముఖ్యమంత్రి మంత్రిమండలి ఎవరినైతే నిర్ణయిస్తారో, ముఖ్యమంత్రి మంత్రిమండలి నిర్ణయించినటువంటి వ్యక్తుల్ని నియమించేటువంటి వ్యక్తి ఎవరు అంటే గవర్నర్ పేరు మీదుగా ఉత్తర్వులు జారీ అవుతాయి. గవర్నర్ వీళ్ళని నియమించడం జరుగుతుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే గవర్నర్కే ఉంది. అందుకోసమే గవర్నర్ విశ్వవిద్యాలయాలకు చైర్మన్గా వ్యవహరిస్తారు, ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. ఛాన్సలర్గా గవర్నర్ ఉంటే ఆయన అన్ని విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి వైస్ ఛాన్సలర్లని నియమించేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అన్ని అపాయింట్మెంట్స్ అంటే ప్రభుత్వం నియమించే అన్ని నియామకాలు ఎవరి పేరు మీదుగా నియామకం జరుగుతుంది అంటే గవర్నర్ పేరు మీదుగానే నియామకం జరుగుతుంది. ఇక రెండో ముఖ్యమైనటువంటి అధికారం ఏమిటి అంటే శాసనాధికారాలు అన్నప్పుడు ఆర్టికల్ 168 ప్రకారం రాష్ట్ర శాసనశాఖలో అంతర్భాగం. అంటే రాష్ట్ర శాసనసభ అనగా గవర్నర్, విధానసభ, విధాన పరిషత్. ఇక్కడ విధాన పరిషత్తు అన్ని రాష్ట్రాల్లో లేవు. 29 రాష్ట్రాలు ఉంటే 7 రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్తులు ఉన్నాయి. అంటే శాసనసభలో అంతర్భాగం గవర్నర్. శాసనసభలో అంతర్భాగంగా గవర్నర్ తన యొక్క అధికారాన్ని చలాయించడం జరుగుతుంది. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదంతోనే చట్టంగా రూపొందుతాయి. అంటే రాష్ట్ర శాసనసభ ఏ బిల్లుని ఆమోదించినా ఆ బిల్ చట్టం కావాలంటే గవర్నర్ యొక్క ఆమోదం కావాలి. గవర్నర్ యొక్క ఆమోదం ఉంటేనే, ఆ సంతకం ఉంటేనే ఆ బిల్లు అనేటువంటిది ఏమవుతుంది అంటే చట్టంగా రూపాంతరం చెందుతుంది. ఇక ఆర్టికల్ 201 ప్రకారం తన వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు. అంటే ఏదైనా ఒక బిల్ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది, ఆ బిల్లుని గవర్నర్ దగ్గరికి పంపింది. గవర్నర్ దగ్గరికి ఆ బిల్ పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి యొక్క అభిప్రాయానికి పంపవచ్చు. ఇది సాధారణంగా ఎప్పుడు జరిగేది అంటే రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో ఒక పార్టీ ఉన్నప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో వేరువేరు పార్టీల అధికారంలో ఉండి కేంద్ర రాష్ట్రాల మధ్య సరి అయినటువంటి సంబంధాలు లేనటువంటి రోజుల లోపల రాష్ట్రాలని ఇబ్బందులు పెట్టడానికి గవర్నర్లు ఈ రకంగా కొన్ని ఇబ్బందులకి గురి చేసే విధంగా బిల్లుల్ని గవర్నర్ ఏం చేసేవారు అంటే రాష్ట్రపతికి పంపించేవారు. ఏ అధికరణం ప్రకారము అంటే 201 అధికరణం ప్రకారం పంపేవాళ్ళు. అయితే ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్ రాష్ట్ర విధాన పరిషత్తుకు కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, సహకార రంగాలలో విశిష్టత గల 1/6 వంతు మంది సభ్యులు నియమిస్తారు. కాబట్టి గవర్నర్ డైరెక్ట్గా నామినేట్ చేస్తారు. దీన్ని మనం గవర్నర్ కోటా అంటాం. గవర్నర్ కోటా లోపల వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు, వివిధ రంగాల్లో ఆయా రంగాల్లో అంటే ఎవరి రంగంలో గొప్ప నిష్ణాతులో వాళ్ళని ముఖ్యమంత్రి యొక్క సలహా పైన గవర్నర్ ఏం చేస్తాడు అంటే విధాన పరిషత్కి నామినేట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 333 ప్రకారం విధానసభకు గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ను నియమిస్తారు. ఎందుకంటే మన యొక్క విధానసభలో ఆంగ్లో ఇండియన్ ఎన్నిక కాకపోయినట్టయితే ఒక వ్యక్తిని నియమించేటువంటి సాంప్రదాయం ఉంది. ఆర్టికల్ 174 ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభను సమావేశపరుస్తారు. అవునా? కాబట్టి దీన్నే టు సమ్మన్ అని పిలుస్తాం. అవునా? టు సమ్మన్ అంటే అర్థం ఏమిటి అంటే గవర్నర్
రాష్ట్ర శాసనసభల్ని సమావేశపరచడం. రెండోది ఏమిటి అంటే ప్రోరోగ్ అంటాం. దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తారు. విధానసభని వాయిదా వేయడాన్ని టు ప్రోరోగ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇంకోటి ఏమిటి అంటే టు డిజాల్వ్ అని అంటాం. అంటే విధానసభని రద్దు చేయడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే టు డిజాల్వ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అట్లాగే ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేనప్పుడు ప్రజా సంక్షేమం దృష్ట్యా గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. మనం వీటిని ఏమని చెప్తామంటే ఆర్డినెన్స్ అంటాం. ఈ ఆర్డినెన్స్ యొక్క కాలం ఎంత అంటే శాసనసభ సమావేశమైన 6 వారాలలోగా ఆర్డినెన్స్ను ఆమోదించాలి, లేకుంటే ఆర్డినెన్స్ రద్దయిపోతుంది. శాసనసభ సమావేశమైన 6 వీక్స్ లోపు ఆమోదించాలి. 6 నెలల్లోగా లేకుంటే 6 నెలల అమల్లో ఉంటుంది. ఆర్డినెన్స్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 వీక్స్ ఆర్ 6 మంత్స్. అంటే 6 నెలల్లో సభ సమావేశం కాకపోయినట్టయితే 6 నెలలు అమల్లో ఉంటుంది. సభ సమావేశం అయితే 6 నెలల్లోగా 6 వారాల్లోగా దాని యొక్క పదవీ కాలం పూర్తయిపోతుంది. అంటే 7.5 నెలలు లేదా 222 రోజుల లోపల ఆ ఆర్డినెన్స్ ఏం కావాలి అంటే చట్టం కావాలి. అంటే తక్షణం తలెత్తే పరిస్థితులు ఏమన్నా ఉంటే తక్షణం తలెత్తేటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆర్డినెన్స్ని జారీ చేస్తుంది. వీటిని అత్యవసర ఉత్తర్వులు అంటాం. ఈ అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేసినప్పుడు వీటిని ఎప్పుడైతే విధానసభ ఆమోదిస్తుందో విధానసభ ఆమోదించగానే ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే చట్టాలుగా రూపాంతరం చెందుతాయి. ఇక ఆర్టికల్ 31A ప్రకారం ఆస్తుల జాతీయం వంటి బిల్లుల్ని విధానసభలో గవర్నర్ అనుమతితోనే ప్రవేశపెట్టాలి. అంటే రాష్ట్ర పరిధిలో ఏవైనా ఆస్తుల్ని జాతీయం చేసినట్లయితే ఆ జాతీయం చేసేటువంటి చట్టం ప్రవేశపెట్టడానికంటే ముందు అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు ఏవైనా సరే హౌస్లో ప్రవేశపెట్టేటప్పుడు అంటే విధానసభలో ప్రవేశపెట్టేటప్పుడు తప్పకుండా గవర్నర్ యొక్క అనుమతి తీసుకొని గవర్నర్ యొక్క అనుమతితోటే వాటిని ప్రవేశపెట్టాలి. ఇక విధానసభ విధాన పరిషత్తుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే బిల్లుల విషయంలో రాష్ట్ర స్థాయిలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని గవర్నర్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఏర్పాటు చేసినట్లయితే ఆ ఉభయ సభల సంయుక్త సమావేశం లోపల ఆయన ప్రసంగించడం జరుగుతుంది. ఇక ముఖ్యమైనటువంటి ఇంకో అధికారం ఏమిటి అంటే ఆర్థిక అధికారాలు. ఆర్టికల్ 202 ప్రకారం గవర్నర్ పూర్వానుమతితోనే బడ్జెట్ని విధానసభలో ప్రవేశపెట్టాలి. కాబట్టి ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో అయితే రాష్ట్రపతి అనుమతితోటి బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రంలో అయితే గవర్నర్ యొక్క ఆమోదంతో బడ్జెట్ని విధానసభలోనే ప్రవేశపెట్టాలి. ఒకవేళ విధాన పరిషత్ ఉంటే విధాన పరిషత్లో కాకుండా విధానసభలో మాత్రమే మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. దీని తర్వాత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వార్షిక నివేదికను సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గవర్నర్ సమర్పించగా గవర్నర్ ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెడతాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా గవర్నర్ సిఏజీకి సమర్పిస్తాడు. సిఏజీ మళ్ళీ గవర్నర్కి సమర్పిస్తాడు. గవర్నర్ ఆ నివేదికని ఎక్కడ పంపిస్తాడు అంటే విధానసభకు పంపించి విధానసభ లోపల దాన్ని తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆర్టికల్ 243(1) ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ నియమిస్తారు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించడంతో పాటు ఆర్టికల్ 266(1) ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధి, 267(1) ప్రకారం రాష్ట్ర అగంతుక నిధి గవర్నర్ ఆధ్వర్యంలో ఉంటాయి. కాబట్టి గవర్నర్ యొక్క కంట్రోల్లోనే మనకి ఏముంటుంది అంటే అగంతుక నిధి అనేటువంటిది ఉంటుంది. ప్రభుత్వం ఏమైనా రుణాలను సమీకరించేటప్పుడు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
161 ప్రకరణం ప్రకారం గవర్నర్కి న్యాయాధికారాలు కలవు. ఈ అధికారాలు రాష్ట్ర భూభాగానికే పరిమితం. 1 పార్డన్, 2 కమ్యూనిటేషన్, 3 రెమిషన్, 4 రెస్పైట్, 5 రెస్ప్రివ్. ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే మరణశిక్షకు కానీ సైనిక శిక్షలు కానీ విధించే శిక్షలను గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించలేరు. కాబట్టి సైనిక కోర్టులు విధించే శిక్షలకు గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించలేరు, మరణశిక్షకు కూడా. మిగిలిన అన్ని అధికారాలు రాష్ట్రపతి వల్లనే చలాయించగలడు. ఇక అతి ముఖ్యమైనటువంటిది భారత రాజకీయాల లోపల అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికారాల్ని మనం విచక్షణాధికారాలు అని చెప్తున్నాం. ఈ విచక్షణ అధికారాలు మనకి అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికారాలు. వీటిల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఇవి రాజ్యాంగంలో పొందుపరచలేదు. కాబట్టి ఈ విచక్షణాధికారాల్లో ఓ ముఖ్యమైనటువంటి అధికారం ఏమిటి అంటే ముఖ్యమంత్రి నియామకం. రాష్ట్ర విధానసభ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి సరైన మెజారిటీ రాని సందర్భంలో గవర్నర్ తన విచక్షణతో ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ఇక్కడ ఏమొస్తుంది అంటే అనేక రకాలైనటువంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. జార్ఖండ్ విధానసభ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే గవర్నర్ సయ్యద్ సిబ్దారజీ ముఖ్యమంత్రిగా శిబు సొరైన్ని నియమించారు. అయితే ఈ విధంగా నియమించడం వల్ల ఏమైపోయింది అంటే దాదాపు వివాదాస్పదంగా తయారైంది. ఉదాహరణకి ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటనని మీకు ఉదాహరణగా చెప్తాను. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు అమెరికాలో ఆపరేషన్ చేయించుకుంటుండగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల రామ్లాల్ అనేటువంటి గవర్నర్ ఏం చేశారంటే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తొలగించి ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడైనటువంటి నాదెళ్ల భాస్కరరావుని ముఖ్యమంత్రిగా నియమించారు. నాదెళ్ల భాస్కరరావుని ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక నెల రోజుల పాటు అంటే 1984 ఆగస్టు నెల లోపల ముఖ్యమంత్రిగా నాదెళ్ల భాస్కరరావు ఒక నెల రోజులు పనిచేశారు. ఆ నెల రోజులు తెలంగాణలో ప్రతిరోజు ఒక ర్యాలీ, ఒక ఉద్యమం, ఒక ఆందోళన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యానికి మనకి ప్రాణం పోయండి అని చెప్పి ఎన్టీ రామారావు అమెరికా నుండి తిరిగి వచ్చి ఆయన పట్టణాల్లో పర్యటన మొదలుపెట్టాడు, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే రామ్లాల్ నాదెళ్ల భాస్కరరావుని మెజారిటీ నిరూపించుకోవడానికి సమయం ఇస్తే ఆయన మెజారిటీని నిరూపించుకోలేక ప్రభుత్వం ఏమైంది అంటే పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో రాష్ట్ర విధానసభని రద్దు చేసి మళ్ళీ ఎన్టీ రామారావు తిరిగి ఎన్నికల్లోకి వెళ్ళాడు. ఎన్నికల్లోకి వెళ్ళి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. గవర్నర్గా పనిచేస్తున్నటువంటి రామ్లాల్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ని తొలగించి ఆయన స్థానం లోపల మనకి ఇంకొక గవర్నర్ని మన రాష్ట్రానికి పంపించడం జరిగింది. అంటే విచక్షణ అధికారాల లోపల గవర్నర్ తన ఇష్టం వచ్చిన విధంగా ఏమైనా చేయొచ్చు. ఇక రెండోసారి కూడా మళ్ళీ ఇదే రకమైనటువంటి సంఘటన జరిగింది. కృష్ణకాంత్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి రోజుల లోపల అర్ధంతరంగా ఎన్టీ రామారావు ప్రభుత్వానికి విశ్వాసం లేదని, ఎన్టీ రామారావు ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయనని రద్దు చేసి ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. చూడండి, ఒకే విషయం రెండు సందర్భాలలో రెండు వేరువేరుగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక సందర్భంలో
విధానసభను రద్దు చేస్తే ఒక సందర్భంలో విధానసభని రద్దు చేయకుండా మళ్ళీ గవర్నర్ కృష్ణకాంత్ ఆ ప్రభుత్వాన్ని కొనసాగించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ముఖ్యమంత్రి తలుచుకుంటే ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని తొలగించడంలో కానీ రద్దు చేయడంలో కానీ రాష్ట్రంలో సంక్షోభాన్ని కలిగించడంలో కానీ గవర్నర్ ఏవైనా చేయగలడు. మనకి భారతదేశం లోపల ఈ గవర్నర్లు చేసినటువంటి సంక్షోభాలు మనకి హర్యానా రాష్ట్రంలో కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా పంజాబ్ రాష్ట్రంలో కానీ మనకి కేరళ రాష్ట్రం లోపల కానీ మనకి చాలా రాష్ట్రాల లోపల భారతదేశం లోపల ఏ రాష్ట్రాల్లో అయితే ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చి నిలదొక్కుకోవడం బలపడడం మొదలుపెట్టాయో ఆ రాష్ట్రాల లోపల గవర్నర్ని ఒక పావుగా ఉపయోగించుకొని గవర్నర్ తోటి ఆ రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేసినటువంటి సంఘటనలు మనకి చాలా ఉన్నాయి. మనకు తెలుసు మొట్టమొదటిసారిగా 1957 సంవత్సరం లోపల కేరళలో ఈఎంఎస్ నమ్మూద్రిపాద్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూల్చిపారేసింది. ఈఎంఎస్ నమ్మూద్రిపాద్ ప్రభుత్వమే 1957లో భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం, అంటే కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఎక్కడ అంటే కేరళ లోపల అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, ఆ 2 సంఘటనలకు కూడా పాపం బాధ్యులు ఎవరు అంటే ఎన్టీ రామారావే ఈ 2 సంఘటనలకు కూడా బాధ్యులుగా తయారై తన యొక్క ముఖ్యమంత్రి పదవిని ఎన్టీ రామారావు కోల్పోయారు. కాబట్టి ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయడము అంటే ఆటోమేటిక్గా మంత్రిమండలి రద్దయిపోతుంది. కాబట్టి విధానసభలో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలిని రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉంది. ఎప్పుడు విశ్వాస పరీక్ష పెట్టినప్పుడు ఆ విశ్వాస పరీక్ష లోపల ముఖ్యమంత్రి తన మెజారిటీని నిరూపించుకోలేకపోతే ఆ నిరూపించుకోలేనటువంటి సందర్భం లోపల ఆయన రాజీనామా చేస్తే మంత్రిమండలి కూడా ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఇక గవర్నర్ విధానసభ సమావేశాన్ని ఏర్పాటు చేయకుండానే మంత్రిమండలిని రద్దు చేయగలరు. ఇంతకుముందే నేను చెప్పాను, 1984లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి నాదెండ్ల భాస్కర్రావుని ముఖ్యమంత్రిగా నియమించారు. ఇది మనకి ఒక ప్రజాస్వామికపరమైనటువంటి సంక్షోభంగా ఇది అమల్లోకి వచ్చింది. ఇక విధానసభను రద్దు చేయాలనే ముఖ్యమంత్రి సలహాను గవర్నర్ తిరస్కరించవచ్చు. ఉదాహరణకి 1994లో ఎన్టీఆర్ సలహాని గవర్నర్ కృష్ణకాంత్ తిరస్కరించారు. గవర్నర్ కృష్ణకాంత్ ఎప్పుడైతే ఎన్టీ రామారావు సలహాను తిరస్కరించారో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఆ తర్వాత కాలం లోపల ఆయన రెండవసారి కూడా ప్రజల యొక్క మద్దతుతోటి అధికారంలోకి వచ్చారు. అర్ధంతరంగా విధానసభను రద్దు చేసే విషయంలో గవర్నర్ విచక్షణాధికారాలు తిరుగులేనివి, ప్రశ్నించలేనిటువంటి అధికారాలు కలిగి ఉన్నాడు. అందుకోసమే మనం చూడండి 1952 నుంచి మనకి 1960 మధ్యకాలం లోపల కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తలే. 1970 దశకం తర్వాత ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయో, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే అధికారంలోకి వచ్చాయో ఆ 70 దశకం తర్వాతనే కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు వివాదాలు ఏర్పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన సిస్టాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పొచ్చు. ఇది సహకార సమాఖ్య. సహకార సమాఖ్య అని ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి అధికారంలో ఉంది. ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలి అంటే ప్రాంతీయ పార్టీల యొక్క సపోర్టు చాలా అవసరం. ప్రాంతీయ పార్టీల యొక్క సపోర్టు లేకుండా అధికారాన్ని చేపట్టలేని పరిస్థితుల్లో భారత రాజకీయాలు చేరుకున్నాయి. అంటే ఇది సంకీర్ణ రాజకీయాల యుగం. 1990 తర్వాత మనకి సంకీర్ణ ప్రభుత్వాల యొక్క యుగం ప్రారంభమైంది. ఈ 1990 తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు తక్కువ. ఈ గవర్నర్లు ఏర్పాటు చేసేటువంటి వివాదాలు కానీ, గవర్నర్ల ద్వారా వచ్చేటువంటి సమస్యలు కానీ
చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే మనకి బాగా రాజకీయ నాయకులే కాకుండా మనకి మంచి ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల్ని ఎప్పుడైతే గవర్నర్లుగా నియమిస్తున్నామో, ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయో అప్పుడు ఈ గవర్నర్ల వల్ల సంక్షోభాలు అనేటువంటివి ఈ మధ్యకాలంలో ఈ 3 దశాబ్దాల లోపల 90 దశాబ్దం, 2000 దశాబ్దం, 2010 తర్వాత వచ్చినటువంటి దశాబ్దం లోపల వివాదాలకి ఆస్కారం లేకుండా పోయింది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి శాసనసభని రద్దు చేయటం. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పడిపోయే సందర్భంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు లేనప్పుడు శాసనసభ కాలపరిమితి ముగియక ముందే గవర్నర్ శాసనసభను రద్దు చేయవచ్చు. కాబట్టి ఇలాంటి అరుదైనటువంటి సందర్భాలు మనకి గతంలో జరిగాయి. ఇప్పుడున్నటువంటి కాలంలో ఇది ప్రాంతీయ పార్టీల యుగం. ఏ రాష్ట్రానికి పోయినా ఒక ప్రాంతీయ పార్టీ, ఏదో ఒక ప్రాంతీయ పార్టీ ప్రాబల్యంలో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాకు వస్తే సౌత్ ఇండియా లోపల ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఈ అర్ధంతరంగా శాసనసభను రద్దు చేసేటువంటి అవకాశాలు తగ్గిపోయి ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంకోటి ఏమిటి అంటే శాసనసభని రద్దు చేయాలనే ముఖ్యమంత్రి సలహాని గవర్నర్ తిరస్కరించవచ్చు. రద్దు చేయమని కోరితే ఇంతకుముందు చెప్పుకున్నాం. 1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విధానసభని రద్దు చేయండి, ఎన్నికల్లోకి వెళదాం, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బలమా నా బలమా చూసుకుందాం ప్రజల లోపల, కాబట్టి ఎన్నికలు నిర్వహించండి అంటే అప్పుడు కృష్ణకాంత్ ఏం చేసిండు అంటే తిరస్కరించాడు. మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం కుదరదు అని చెప్పి ఎన్నికలు నిర్వహించడం జరగలేదు. అట్లాగే ఇంకోటి ఏమిటి అంటే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం. మనకి అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికరణం భారత రాజకీయాల లోపల 356 ఆర్టికల్. కాబట్టి ఈ 356 ఆర్టికల్ 356 ఆర్టికల్ 356 అధికరణం ప్రకారం గవర్నర్ పంపే నివేదికని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఇండైరెక్ట్గా రాష్ట్రపతి. ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం విఫలమైనప్పుడు, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం విఫలమై శాంతి భద్రతలకు ప్రమాదం కలిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి 356 అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. దీన్నే కేంద్ర పాలన అని కూడా మనం సాధారణంగా పిలుస్తుంటాం. కాబట్టి ఇప్పటి వరకు భారతదేశంలో అంటే సుమారుగా ఈ గవర్నర్లు పంపినటువంటి నివేదికల వల్ల దాదాపు 100 సార్లకు పైగా రాష్ట్రపతి పాలనని భారతదేశం లోపల విధించడం జరిగింది. కాబట్టి శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులపై గవర్నర్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, అనగా ఆమోదించవచ్చు లేదా రాష్ట్రపతికి పంపవచ్చు. రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లుని ఆమోదించకుండా తన దగ్గర పెట్టుకోవచ్చు, లేదా రాష్ట్రపతికి పంపించవచ్చు, లేదా వెంటనే ఆమోదించి ఆ బిల్లుని పంపించవచ్చు. ఇది ఎప్పుడు అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత లేనప్పుడు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగుతున్నటువంటి సందర్భం లోపల ఇది జరిగేది. కానీ ఇప్పుడు ఈ 2-3 దశాబ్దాలుగా గవర్నర్ రాష్ట్ర సభ ఆమోదించినటువంటి బిల్లుల్ని ఆమోదించడం జరుగుతుంది. వివాదాస్పదమైనటువంటి రాజకీయాలు ఈ మధ్యకాలం లోపల దాదాపు జరగడం లేదు. కాబట్టి తిరస్కరించవచ్చు, పునః పరిశీలనకు వెనక్కి కూడా పంపవచ్చు. కాబట్టి 201 అధికరణం ప్రకారం శాసనసభ యొక్క బిల్లుల్ని గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకై పంపవచ్చు. అంటే రాష్ట్రపతి ఏ బిల్లు అయినా సరే, రాష్ట్రం ఆమోదించినటువంటి సాధారణ బిల్లులు కానీ ఇంకే రకమైనటువంటి బిల్లులు కానీ రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి వాటిని ఆమోదించవచ్చు, లేదా ఆమోదం చేయడంలో ఆలస్యం చేయొచ్చు, జాప్యం చేయొచ్చు. అట్లాగే విచారణ సంఘాలకు అనుమతి. రాష్ట్ర ముఖ్యమంత్రి లేక రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చే అవినీతి ఆరోపణల్ని విచారించుటకు ప్రత్యేక కమిషన్ల ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వవచ్చు. కాబట్టి విచారణ సంఘాలు అంటే మనకు జనరల్గా చూడండి, ఏవైనా కుంభకోణాలు జరిగినప్పుడు,
అవినీతి జరిగినప్పుడు ఇలాంటి విషయాల లోపల అప్పుడు ఏం చేస్తారు అంటే ప్రత్యేక కమిషన్లు వేస్తారు. ఈ ప్రత్యేక కమిషన్లు వేసినప్పుడు దానికి అనుమతి ఎవరిస్తారు అంటే గవర్నర్ అనుమతి ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ యొక్క అనుమతితోటి ఆ సంఘాలు విచారణని చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జలగం వెంకటరావు ప్రభుత్వం పైన, కర్ణాటకలో దేవరాజ్ ఆర్స్ ప్రభుత్వం పైన, తమిళనాడులో జయలలిత ప్రభుత్వం పైన, పంజాబులో ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వం పైన విచారణ సంఘాలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళ మీద ఆరోపణలు వస్తాయో, లేకుంటే అవినీతి ఆరోపణలు కానీ ఇంకే రకమైనటువంటి ఆరోపణలు కానీ చోటు చేసుకున్నట్టయితే ఈ కమిషన్లని వేసేటువంటి పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమై శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతికి గవర్నర్ సిఫారసు చేస్తారు. ఇంతకుముందే చెప్పుకున్నాం 356 ఆర్టికల్. భారతదేశంలో 356 ఆర్టికల్ దుర్వినియోగమైనంతగా మరి ఏ ఆర్టికల్ దుర్వినియోగం కాలేదు. ఎందుకంటే గవర్నర్లు ఈ ప్రతి రాష్ట్రం లోపల ఏదో ఒక రాష్ట్రం లోపల మనకి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలో పెట్టడానికి, ఇబ్బందులు పెట్టడానికి, ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం లేదని, శాంతి భద్రతలకు ప్రమాదం కలిగిందని రాష్ట్రపతికి నివేదిక పంపినట్టయితే రాష్ట్రపతి ఆ నివేదికని ఆధారంగా చేసుకొని ఆ రాష్ట్రం లోపల రాష్ట్రపతి పాలన విధించినటువంటి సందర్భాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇది ఏ అధికరణం ప్రకారం జరుగుతుంది అంటే 356 అధికరణం ప్రకారం ఈ విధంగా రాష్ట్రపతి పాలన విధించినటువంటి సందర్భాలు భారతదేశంలో చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రతి 15 రోజులకు రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించిన నివేదికను గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తాడు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలని, ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి విధాన నిర్ణయాలు అమలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ రెండు వ్యవస్థల మధ్య ప్రధానంగా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే గవర్నర్. గవర్నర్ల యొక్క పనితీరు పైన ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏమిటి అంటే గవర్నర్ల వల్ల కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక రకాలైనటువంటి వివాదాలు తలెత్తాయని, గవర్నర్ల వల్ల 356 ఆర్టికల్ని తరచుగా వినియోగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కాకుండా, సహకార సంబంధాలు కాకుండా ఒక రకంగా వివాదాస్పదమైనటువంటి విషయాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో వీటి యొక్క వీటిని పరిష్కరించమని, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలో సూచించమని జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా అనేటువంటి ఆయన నేతృత్వంలో ఒక కమిషన్ని కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలనకి నియమించడం జరిగింది. అయితే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల పరిశీలనకి 1983లో ఈ కమిషన్ని నియమించారు. 1987లో ఆయన తన యొక్క రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. ఆయన రిపోర్టులో అతి ప్రధానమైనటువంటి కొన్ని సిఫారసులు చేశారు. ఆయన చేసినటువంటి సిఫారసుల లోపల మనకి రాజకీయాలలో తరచుగా పాల్గొనే వారిని గవర్నర్లుగా నియమించరాదు. ఎందుకంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మనకి వాస్తవ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వాస్తవ రాజకీయాల్లో ఉండి తరచుగా రాజకీయపరమైనటువంటి పదవుల్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల్ని నియమించకూడదు. అట్లాగే పదవీ కాలం ముగిసిన తరువాత గవర్నర్లు తిరిగి క్రియాశీల రాజకీయాలలో పాల్గొనరాదు. కాబట్టి ఎవరినైతే గవర్నర్గా నియమిస్తామో గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి క్రియాశీల రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పారు. అట్లాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు మినహా మరి ఏ ఇతర పదవులను గవర్నర్లు చేపట్టరాదు. కాబట్టి రాష్ట్రపతిగా పోటీ చేయొచ్చు, ఉపరాష్ట్రపతిగా పోటీ చేయొచ్చు, అంతే తప్ప మిగతా ఏ పదవుల్లోకి వెళ్ళవద్దు. గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం కావడానికి గల కారణాలను అధ్యయనం చేసే నివేదికని
ఇచ్చేందుకు 1974లో నియమించబడిన కమిటీ భగవాన్ సహాయ్ కమిటీ. అంటే రంజిత్ సింగ్ సర్కారియా కమిటీ కంటే ముందు మనకి ఈ సహాయ్ కమిటీ అనేటువంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ మంత్రివర్గ విశ్వాసాన్ని శాసనసభలోనే పరీక్షించాలి, అంతేకాక అది గవర్నర్ లేదా రాష్ట్రపతి వ్యక్తిగత అభిప్రాయం కారాదు అని పేర్కొన్నది. కాబట్టి 1994లో ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. మనకి మంత్రివర్గ విశ్వాసాన్ని శాసనసభలోనే పరీక్షించాలి, అంటే శాసనసభ సమావేశంలోనే ఇది జరగాలి, అంతేకాక ఇది గవర్నర్ లేదా రాష్ట్రపతి యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాకుండా ఉండాలి. కాబట్టి సరైనటువంటి సమయం లోపల మనకి విశ్వాసం ఉందా లేదా అని చెప్పి పరిశీలించాలి అని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎన్ నరసింహన్ తెలంగాణ రాష్ట్రమునకు మొదటి గవర్నర్గా జూన్ 2014న ఎన్ నరసింహన్ బాధ్యతలు చేపట్టారు. దేశంలో అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసింది పిసి అలెగ్జాండర్. దేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. కాబట్టి భారతదేశం లోపల మనకి గవర్నర్ల యొక్క వ్యవస్థను గురించి తీసుకున్నప్పుడు కొన్ని ప్రాథమికంగా విషయాలు ఒక్కసారి రివ్యూలో చెప్తాను. ఏమిటి అంటే, గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్ అధికార నివాస భవనం రాజ్భవన్. గవర్నర్ రాష్ట్రం యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి. గవర్నర్ని నియమించే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం ఒక సాంప్రదాయం. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు. గవర్నర్ యొక్క నెల జీతం దాదాపు 1,10,000 రూపాయలు. గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి అయితే, గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేసేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క సమక్షం లోపల పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ యొక్క అనుమతితోటే ఆర్థిక బిల్లు ఏదైనా సరే విధానసభలో ప్రవేశపెట్టాలి. ఆయన అనుమతి లేకుండా విధానసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా రాష్ట్రం లోపల తన యొక్క అధికారాల్ని చలాయించడం జరుగుతుంది. గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతిగా రాష్ట్ర వ్యవహారాల్లో ఆయన పాల్గొంటారు. కాబట్టి రాజ్యాంగ అధిపతిగా మొత్తం పరిపాలన గవర్నర్ పేరు మీదుగానే పరిపాలన అనేటువంటిది కొనసాగుతుంది. ఇక గవర్నర్ రాష్ట్రం లోపల అతి ముఖ్యమైనటువంటి కారణాధికారిగా తన యొక్క అధికారాల్ని ముఖ్యమంత్రి యొక్క సలహా పైన నిర్వహించడం జరుగుతుంది. ఇక గవర్నర్ని పదవీ కాలం 5 సంవత్సరాలు. ఎప్పుడైనా సరే గవర్నర్ని రాష్ట్రపతి రాజీనామా చేయమని కోరవచ్చు, లేదా పదవి మధ్యలోనే ఆయనని రాష్ట్రపతి పదవి నుంచి తొలగించవచ్చు, లేదా వెనుకకు పిలిపించవచ్చు అని చెప్పచ్చు. గవర్నర్లుగా ఎవరిని నియమించాలి అంటే, రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ సిఫారసుల మేరకు ఉన్నతోద్యోగాల్లో నుంచి పదవీ విరమణ పొందినటువంటి వ్యక్తుల్ని, వివాదాస్పదం కానీ రాజకీయ నాయకుల్ని, లేదా మైనారిటీలకు చెందినటువంటి ఉన్నత పదవులలో ఉన్నటువంటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వ్యక్తుల్ని గవర్నర్లుగా నియమించాలి అని చెప్పి మనకి జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా సిఫారసులు చేశారు. ఈ విధంగా భారత రాజకీయ వ్యవస్థలో గవర్నర్లు రాష్ట్ర పాలనలో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తున్నారు.